ప్రక్షాళన చేసేటప్పుడు కొన్ని ఇల్లు పేదల ఇళ్ళు కూలుస్తారు, మళ్ళీ వాళ్ళని వేరే అపార్ట్మెంట్లకు డబుల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేస్తాం, వాళ్ళకు తగిన పరిహారం మేము చెల్లిస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఎట్లయితుంది అంటే నా ప్రశ్న ఇంకా అదే అదే మురికి వాడల్లో వాళ్ళ మురికి బ్రతులు అలానే బతకమని మీరు చెప్తున్నారా? భార్గవ్ గారు రేవంత్ రెడ్డి గారు ఓ గౌతమ బుద్ధుడిలాగా ఓ శ్రీరామచంద్రులాగా సందేశం ఇస్తే వినే పరిస్థితులాడ బాధితులు లేరు. వాని ఇల్లు కాలింది, వాడు 3 నెలలుగా మీరు హైడ్రా పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద లక్షల మంది ప్రజలకి నిద్ర లేకుండా భయకంపితులు చేసి వాళ్ళ పరిపాలన చేస్తున్నారు. రాత్రే మార్కింగ్ చేస్తారు, తెల్లారకల్లా వాళ్ళ నిద్ర నుంచి లేవకముందే ఇంటి మీదికి పోయి బుల్డోజర్లు జేసీబీలను తీసుకుపోయి కళ్ళ ముందు వాడి గుండెల్లో ఇల్లును కాదు గులుస్తున్నది, వాళ్ళ బతుకును గులుస్తున్నారు. గుండెల్లో బుల్డోజర్లు దించి ఒక మూసీలో హైడ్రా పేరు మీద మూసీ సుందరీకరణ పేరు మీద పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళ గుండెల్ని చీల్చి రక్తం బారించే పని చేస్తున్నారు. మీరు ఏదో మేము వాళ్ళ ఉద్ధరిస్తున్నాం, ఏదో మానవీయ అనేటువంటి పెద్ద మాటలు మాట్లాడే అర్హత హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వాళ్ళ ఒక్కసారి ఆ బాధిత ప్రాంతాల్లో నేను రోజు తిరుగుతున్నా, ఆ బాధిత ప్రాంతాల్లో ఆరోగ్యం కాపాడడానికే అదే చెప్తున్నాను. అటువంటి ఆరోగ్యం గురించి ఇవాళ వాడిని ఉసురు పోసుకొని వాళ్ళ ఇళ్ళని ఒక్కటి కాదు మీరు చెప్పేది, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైతే మీరు మొదలుపెట్టినటువంటి హైదర్ షా కోర్ట్ పైన నుంచి డౌన్లో ఉన్నటువంటి గట్కేసర్ దాదాపు నాగోల్ కింద వరకు మొదలుపెట్టినటువంటి ప్రాంతాల్లో మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒక్క మూసీలో ఉన్నటువంటి పేదలు మురికి వాడలే లేవు. మంచి సుందరమైనటువంటి మంచి వెల్ డెవలప్డ్ వెల్ గేటెడ్ కమ్యూనిటీస్ అయినటువంటి కాలనీసు అపార్ట్మెంట్స్ హై పొటెన్షియల్ లైఫ్ని గడిపేటటువంటి మనుషులు ఉన్నటువంటి కాలనీస్ కూడా ఉన్నాయి. మేము తిరిగాం, ఊరికే కాదు సెక్రటరియట్లోనో లేకపోతే 4 గోడల మధ్యనో కూర్చొని ప్రెస్ మీట్లో లేకపోతే ఎదుటి కవ్వించే మాటలు మాట్లాడలే మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం. వాళ్ళ బాధితులు వేల మంది బాధితులు స్వచ్ఛందంగా అర్థనాదాలు వాళ్ళ అక్రందనలు ఆ మాట అనేటటువంటి వాడు ఎవడైనా కానీ సిగ్గుండాలి. మనిషి అనేటటువంటి వాడు రాజకీయం చేసినటువంటి ఒక లీడర్ అనేటటువంటి వాడికి ఆ మాట రావద్దు. ఆ యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకుని నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఆ యూట్యూబ్ ఛానల్స్ అధికారం పెట్టుకునే నీ ఇమేజ్ బిల్డప్ చేసుకున్నావు. నువ్వు ప్రభుత్వం మీద అంతకుముందు ఉన్నట్టు కేసీఆర్ మీద ప్రభుత్వం మీద విషయం దక్కి తెలంగాణ వ్యతిరేక శక్తులకు తొత్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ రైట్. నీకు ఆ యూట్యూబ్ ఛానలే కావచ్చు, మేరే ఛానలే కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళు పరిధి దాటో లేకపోతే చట్ట పరిధికి మించి పొరపాటు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ నీకు అవసరం వచ్చినప్పుడు గవే కదా నిన్ను కాపాడింది, వాటిని అడ్డం పెట్టుకునే కదా నువ్వు రాజకీయం చేసింది, వాటిని అడ్డం పెట్టుకునే కదా నీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ వాటిని ఎందుకు తప్పుపడుతున్నావు? నియంత్రించేది ఉంటే ఓ చట్టం ఫ్రేమ్లో నియంత్రించండి, ఒక పద్ధతి రూపొందించండి, ఒక విధి విధానాలు రూపొందించండి, తప్పులేదు. ఏదైనా నీకు ఇలా బాధితులు నా ఇల్లు కూలుస్తుండ్రు అయ్యో నన్ను అని చెప్పేసి వీని ఇంట్లో మనువయ్యా అని చెప్పేసి ఏ బాటలతో మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం. మాట్లాడితే ఆ బాధితుడిని కిరాయికి 5,000కి ఇచ్చి 5,000 తీసుకొని వచ్చేసి బాధితులు మాట్లాడుతారని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడతారు. బుద్ధి ఉండాలి. కొంతమంది స్వచ్ఛందంగా పోతున్నారు కదా, మా బతుకులు మురికవాడలో ఉన్నాయి, వినండి. వాళ్ళ బాధితుల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళని గొంతు విప్పేటటువంటి వాళ్ళని రెచ్చగొడుతుండంటారు. మీరు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తాబేదారులు మంత్రులు ఒక్కసారి ఆ బాధిత ప్రాంతాల్లో తిరగండి. ఏం చేసి ఉండాలి మీరు? నిజంగా ఇంతమంది మనుషులని డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు, ఇన్ని కుటుంబాలని డిస్ప్లేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేసి ఉండాలి? మీరు చెప్తున్నటువంటి 15,000 కుటుంబాలు కాదు, 15,000 కేవలం మీరు చెప్తున్నటువంటి లెక్కలు కాదు. ఇవాళ లక్షల్లో ఉన్నది, నేను లక్షల్లో ఉన్నటువంటిది ఆ సంఖ్య. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ వీళ్ళెవ్వరు కూడా కబ్జాలు చేసి కట్టుకోలే. మీరంటున్నటువంటి ఒక 10%
అక్కడ ఉన్నటువంటి కూలీనాలు కష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న కంపెనీలలో పనిచేసుకునేటటువంటి వాళ్ళు, రోజువారీ లేబర్గా పనిచేసేటటువంటి వాళ్ళు, స్లమ్స్లుగా ఓ స్టేజ్లో ఒకనాడు గుడిసెలు వేసుకున్న తర్వాత 2 రేకులు వేసుకొని ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇవాళ ఎఫెక్టెడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ మూసి సుందరీకరణలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు 40-50 సంవత్సరాల క్రితమే కూడా లేఅవుట్లు అప్రూవల్ చేసింది, హుడా లేఅవుట్లు ఇచ్చింది. ఆ హుడా లేఅవుట్లలో వాళ్ళు ప్లాట్లు కొనుక్కొని 200 గజాలు 300 గజాలు కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం నుంచే ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు. కట్టుకొని 40-50 ఏళ్ల నుంచి వాళ్ళకు రోడ్లు వేసిండ్రు, డ్రైనేజ్ వేసిండ్రు, వాళ్ళకు పవర్ సప్లై, వాటర్ సప్లై ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నటువంటి వాళ్ళు. ఇవాళ మీరు ఈ క్షణం వరకు, మొన్న హైకోర్టు ఏం చెప్పింది, రైట్ పోనీయండి, పార్టీస్ పక్కకు పెట్టండి, పార్టీస్ అంటే రాజకీయం చేస్తున్నాయి, బాధితులను రెచ్చగొడుతున్నాయి, డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నాయి, మరి వీళ్ళకి పార్టీలకు సమాధానం చెప్పక్కర్లే, హైకోర్టుకు సమాధానం చెప్పండి. హైకోర్టుకు సమాధానం చెప్పండి. హైకోర్టు ఏమడిగిందో వాటికి సమాధానం చట్టబద్ధత ఏంది, అసలు మీకున్న చట్టబద్ధత ఏంది? ఇప్పటి వరకు మీరు FTL ఫిక్స్ చేయలేదు, ఇప్పటి వరకు బఫన్ జోన్ ఫిక్స్ చేయలేదు, ఇప్పటి వరకు మీకు DPR లేదు, ఏమీ లేకుండా మీకే స్పష్టత లేకుండా ఎట్లా అక్కడి నుంచి తరలిస్తారు, ఎట్లా కూల్చేస్తారు అని చెప్పేసి అవును మాట్లాడింది, నీలేసి అడిగింది, దానికి సమాధానం చెప్పండి. అంటే రాజకీయ పార్టీలు బాధితులని రాత్రే రోడ్డు మీద పడేస్తారు, బాధితులు ఉసురు పోసుకుంటారు, వాడు బాధితుడు కాదు, ఎవడో పైసలు ఇస్తే ఉర్లిండు అని కడుపు వచ్చింది చెప్పేసి అంటారు. వాడికి మద్దతుగా పోయినటువంటి పార్టీలని తప్పుపడతారు. మరి కోర్టుని మీరు అన్నది నిజమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 10 ఏళ్లలో 28,000 అక్రమ కట్టడాలు తెలంగాణలో ఉన్నాయి, ఖచ్చితంగా కూల్చేస్తాం వాటిని, మీరు కూడా సపోర్ట్ చేయాలి, సోషల్ మీడియాలో మాకు వ్యతిరేకంగా చూపించొద్దని కేసీఆర్ బయట ఇప్పుడు వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు చేయలేకపోయారు, మేము చేస్తున్నాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాట కట్టుబడి ఉంటారా? ఆ మాట కట్టుబడి ఉంటారు కదా. దాంట్లోనే ఆ రోజు ఇందాక చెప్పింది అదే, మూసీ ప్రాజెక్టు కానీ మిగతాది కానీ, అందుకే చెరువులకు సంబంధించి కానీ కేసీఆర్ గారు ఆ ఎక్సర్సైజ్ చేసిండు. ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉండే దగ్గర ప్రతి దగ్గర కూడా నాలాలు క్లియర్ చేసిండు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టి నాలాలు క్లియర్ చేశారు. నాలాలకు చాలా చోట్ల ఉన్నటువంటి స్ట్రక్చర్ని తీసేసిండు. ఒకటి చెరువులకు సంబంధించిన దగ్గర ఎక్కడైతే అప్పటికే లేఅవుట్లు చేసి, ఇవాళ నేను అడుగుతున్నాండి, ఇవాళ మాట్లాడేది ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాట్లాడేది ఈ చెరువులలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ లేకపోతే ఇంట్లో గడిచిన 10 ఏళ్లలో వచ్చినట్టుగా, గడిచిన 10 ఏళ్లలో పర్మిషన్ ఇచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు భావన కలిగించేటటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. కానీ ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువు, ప్రతి చెరువుని వెంచర్లు చేసి అమ్మింది 30-40 సంవత్సరాల క్రితమే. లేఅవుట్లు చేసి రిజిస్ట్రేషన్లు చేసింది 20-30 సంవత్సరాల క్రితమే. 20-30 ఏళ్ల క్రితమే వాటిని లేఅవుట్లు అయిపోయినాయి, వాటిని రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇండ్లు కూడా అయిపోయింది. ఉదాహరణకు నేను చెప్తాను ఒకటి, సరూనగర్ చెరువు నది, దానికి పరిధి పెద్దది. దానికి ఇవాళ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సింగరేణి కాలనీ కానీ, తపోవన్ కాలనీ కానీ, గ్రీన్ పార్క్ కాలనీ అని, సరస్వతి నగర్ అని, మాధవ్ నగర్ అని 5 కాలనీలు ఉంటాయి. 5 కాలనీలు ఉంటాయి. ఎప్పుడైనా అవి రిజిస్ట్రేషన్స్ లేఅవుట్ ఎప్పుడైనా 40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం లేఅవుట్లు అయినాయి. 40 ఏళ్ల క్రితం ఇండ్లు కట్టుకొని ఉన్నారు, 40 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. కొందరు స్తోమత పెరిగినటువంటి వాళ్ళు పాత ఇల్లు కూలగొట్టి రెండవది కూడా మళ్ళీ డూప్లెక్స్ లేటెస్ట్గా కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లాగనే రామంతాపూర్ చెరువు, యూ టేక్ ఎనీ లేక్ ఇన్ హైదరాబాద్ 20-30 ఏళ్ల క్రితమే లేఅవుట్లుగా మార్చి ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్. అప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సన్నాసులు ఎవడు ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాడు? అప్పుడు ఎవడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది? రిజిస్ట్రేషన్ చేసిన వాడు ఎవడు? వాళ్లకు ఇళ్లకు నిర్మాణం కోసం అనుమతి ఇచ్చిన అధికారంలో ఉన్నప్పుడు అందుకే కేసీఆర్ గారు వినండి, అందుకే అప్పటికే వచ్చినటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆ ఇండ్లు వాళ్ళు కొనుక్కున్నది నిజం, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది నిజం, వాళ్ళు కొనుక్కున్నది నిజం, కట్టుకున్నది నిజం, వాళ్ళు అంతా ఉంటున్నటువంటి నిజం. మధ్యతరగతి ఎవరు కూడా వాళ్ళు కబ్జాలు చేసి కాదు, ఎవడో
30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం లేఅవుట్లు చేస్తే ఇల్లీగల్గా చేసిండ్రు. అప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకి ఈ నాయకులకి విజ్ఞత ఉండాలి, ఇంకా చెప్పాలంటే బుద్ధి జ్ఞానం ఉండి ఉండాలి. నిన్న ముఖ్యమంత్రి అయితే మాట్లాడుతూ వినండి, అయితే లేకుండా ఇవాళ వచ్చినటువంటి వాడిని వాడెవడో తప్పు చేసిపోతే 20 ఏళ్ళకి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కష్టం జీవితాంతం కష్టపడి భార్యాభర్తలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కష్టం చెమట రక్తంతో పోసి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని కూలగొట్టి మనం ఉసురు పోసుకోవద్దని కేసీఆర్ గారు దానికి ఏం చేసిండు, ప్రతి చెరువుని కూడా హైదరాబాద్లో ఓకే మిగిలిపోయిన దానికి భవిష్యత్తులో కూడా ఆ సమస్య రావద్దు, ఇప్పటికైనా ఆపాలి అని ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో అక్కడి వరకు ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గరగా చుట్టూ వాటిని వాకింగ్ ట్రాక్స్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టి చెరువులను స్ట్రెంత్ డెవలప్ చేసి ఆ వాటర్ దాన్ని చేసిండు, ప్రొటెక్ట్ చేసి. వాస్తవం అది పక్కకు పెట్టి ఇవాళ అంతకుముందు వీళ్ళేదో చెరువులు ఉందట, మొన్న 10 ఏళ్ళలోనే ఆ చెరువులు లేఅవుట్లు అయినట్టు ప్లాట్లు అయినట్టుగా చెప్తున్నారు. నేను అడుగుతున్నా, స్టేట్ అవార్డు ఇంకొకటి అడుగుతున్నా. ఇవాళ మనం అందరి కళ్ళ ముందే బతుకమ్మ కుంట అని మీకు తెలుసో లేదో, బతుకమ్మ కుంట ఉందా మరి ఇవాళ? ఆ రోజు ఇవాళ బతుకమ్మ కుంట చెరువు ఉందా ఆడ? ఎవడు దాన్ని ప్లాట్లు చేసినాడు? దానికి వెంచర్కి పర్మిషన్ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ చేసినాడు. ఎప్పుడు? ఈ 8-9 నెలల గ్యాప్ లో అయిపోయింది. ఎప్పుడైంది ఇది? 20 ఏళ్ల క్రితము. 20 ఏళ్ల క్రితం అయింది. మరి ఆ 10 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాడు ఎవడు? దాని ఆ లేఅవుట్ ఇచ్చినటువంటి వాడు ఎవడు? ఆ లేఅవుట్ అప్రూవ్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పర్మిషన్ ఇచ్చింది. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు కూల్చలేదు? ఎందుకు అంటే లేఅవుట్లు చేసినటువంటి వాడు, పర్మిషన్ చేసినటువంటి వాడు చేసుకుంటూ డబ్బులు దండుకున్నాడు, బయటపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఆడ ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాడు ఒక పేద మధ్యతరగతి వాడు అక్రమంగా వచ్చి కబ్జా చేసి కట్టుకోలే ఇల్లు, వాడు కొనుక్కున్నాడు. వాడు వాని భార్యాభర్తలు పెళ్ళం పిల్లలు జీవితాంతం కష్టపడి వాడి జీవితాన్ని మిగిలిన లైఫ్లో మిగిలిన సేవింగ్స్ని సొంత ఇల్లు అనేది హైదరాబాద్ లాంటి చోట జీవితకాల స్వప్నం దానికోసం కట్టుకొని వాడు ఇవాళ ఆ ఇంట్లో ఉంటుండగానే నేను ఇవాళ తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, ఎవడో నీకు ఇల్లీగల్గా ఇచ్చింది కాబట్టి అమ్మింది కాబట్టి నేను కూలుస్తా అని చెప్పేసి, ధర్మం కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు న్యాయంగా ధర్మంగా మానవీయ దృక్పథంతో వాటి కూల్చలేదు. ఎందుకంటే ఆ కొనుక్కున్నటువంటి వాడు అక్రమంగా కొనుక్కోలే. నీకు లేఅవుట్ ఇస్తేవి, అప్రూవ్డ్ లేఅవుట్ ఉండే, రిజిస్ట్రేషన్ చేసే ప్రభుత్వము, ఇంటికి నిర్మాణం కోసం అనుమతి ఇచ్చే, బ్యాంకు లోన్లు ఇచ్చే, ఇవన్నీ జరిగిన తర్వాత వాడు కొనుక్కున్నటువంటిది తప్పు చేసిందే వాడు, మీరు శిక్ష వేస్తుంది ఎవరు? ఆ విజ్ఞతతోటి ఆ విచక్షణతోటి కేసీఆర్ గారు గ్రహించి నిజంగా కూడా మనం చెరువు శిఖంలో ఉన్నప్పటికీ, ఎఫ్టీఎల్లో ఉన్నప్పటికీ, బఫర్లో ఉన్నప్పటికీ కూడా ఇది వీడు ఇల్లు కట్టుకున్నటువంటి వాడు అక్రమంగా కబ్జా చేసి కట్టుకోలేదు, వాడు కొనుక్కొని పైసలు పెట్టి కనుక్కుంటు కాబట్టి వానికి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మిగిలిన దాన్ని ప్రొటెక్ట్ చేసే పని చేసిండు. అది జరిగింది, అది వాస్తవము. వాళ్ళ మీరు ఇప్పటికీ బుల్డోజర్ పెట్టుకొని మీరు ఆ చెరువులు మీరు ఎందుకు ఇప్పటికీ ఎఫ్టీఎల్ ఎందుకు ఫిక్స్ చేయలే? ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా ఇది ఎఫ్టీఎల్ అని ఎట్లా కూడా కొడతావు నువ్వు? బఫర్ జోన్ ఏదో ఇప్పటికి ఫిక్స్ చేయకుండా ఇది బఫర్ అని ఎట్లా కూల కొడతావు?